భాను టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి మీద జ్యోతుల నెహ్రూ గారిని ఒకసారి కలిసి వారి ద్వారా దాదాపు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా డెవలప్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఆయన ఎన్నికల్లోకి వచ్చే ముందు 4 అంశాలను ప్రామాణికంగా తీసుకుని వాటిని అమలు చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని అన్నారు. వాటి గురించి ఏ మేరకు పనులు జరిగాయి అన్న దాని గురించి స్వయంగా ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ముందుగా మన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పటికప్పుడు అప్డేట్ మన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు ఏమందిస్తుంది, ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనే దాని గురించి ప్రతి వారం ప్రతిరోజు మీ ముందుకు భాను టీవీ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నుంచి కూడా అందరి సహకారం కోరుతూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని ఏ విషయం ఉన్నా సరే మనకు భాను టీవీ ద్వారాగా ప్రజలకు అందించాలని చెప్పి ముందుగా నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు మా భాను టీవీ ద్వారాగా మన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలనే సంకల్పంతో, అలాగే ప్రజల యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క అవకాశాలు ఎంతవరకు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మేము ముందు ఉంచడానికి మేము ముందుకు వస్తున్నాం. దానికి ఒక రకంగా సహకరించాలని చెప్పి మేము కోరుతూ ఈ కార్యక్రమం గురించి వివరించాల్సిందిగా తెలుసు. ముందుగా భాను టీవీకి, భాను టీవీ ప్రేక్షకులకి, మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ సోదరిమణులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భాను టీవీ ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ ప్రజల్లోకి ఒక అవగాహన తీసుకెళ్లే విధానంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అడిగినటువంటి సమస్యలు, మీరు ఇంట్రడక్షన్లో ఇచ్చినటువంటి విధానంలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకున్నట్టయితే, వాస్తవంగా నేను 4 సమస్యలను ప్రధానంగా పెట్టుకునే ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది. నన్ను ఎవరు ప్రజలు అడిగినటువంటి సమస్యలు కాదు. నియోజకవర్గం యొక్క పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను 4 కూడా ప్రధానంగా పెట్టుకోవడం. తాగునీరు, నీటి సమస్య కానీ, అలాగే వైద్యం కానీ, విద్య కానీ, పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కానీ, ఈ 4 పెట్టుకున్నటువంటి పరిస్థితి. వాటిని సుమారు 10 మాసాలు పూర్తవుతుంది. ఇప్పుడు 10వ మాసంలో అడుగుపెట్టాం. ప్రజలు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ 10 మాసాల్లోనే నేను సాధించినటువంటి ప్రగతి, ఎడ్యుకేషన్ విషయంలో అయితే పూర్తి స్థాయిలో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారు చేసి ఎడ్యుకేషన్ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. దాని మీద మేము ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి చాలా ఆయన పాజిటివ్గా స్పందించడమే కాకుండా అప్పుడే కార్యక్రమాన్ని కూడా రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. ఏ శాఖలు అయితే ఉన్నాయో మేము ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ విద్యా విధానంలో ఏ శాఖలతోటి ఏ కార్యక్రమం చేయించాలి అన్న దాని మీద ప్రతి శాఖే కూడా ఒక దిశ నిర్దేశించే విధంగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ శాఖ ఆ ప్రక్రియలో ఇవాళ పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ శాఖ సంబంధిత అధికారుల్ని క్షుణ్ణంగా నేను కలవడం కూడా జరిగింది. దాని మీద ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే అది చిన్న విషయం కాదు.
ఏదో కిళ్ళి బడ్డీ తెచ్చి పెట్టేసి పొద్దుటే రిబ్బన్ కట్ చేసే కార్యక్రమం కాదు కదా. అవునండి. ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్ని అన్ని వనరులతో కూడుకున్నటువంటి వ్యవస్థని అక్కడ సృష్టించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు దాని ప్రాసెస్సే 10 మాసాలు పెట్టింది. అప్పుడు నేను ఎన్నికైన మరుసటి రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని తయారు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోకి వెళ్ళింది. ప్రభుత్వంలో అనుబంధ సంస్థలు తదనుగుణంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా వాటి మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తొందరలో అంటే అది మనకి కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఏదైతే భూపత్పాలెం రెసిడెన్షియల్ స్కూల్ ఉందో దానికి ఇంటర్మీడియట్ అన్నది ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అది కూడా ఈ ఇయర్ నుంచే అకాడమిక్ ఇయర్ నుంచే మనం ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంది. ఇలా ఒక్కొక్కటిగా సాధించుకుంటూ మొత్తం దాన్ని ఒక 2-3 సంవత్సరాల్లో మాత్రం కంప్లీట్గా అక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్ని తయారు చేయడం మాత్రం సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి. అది ప్రాసెస్ అయితే ఈ రకంగా జరుగుతున్నది. ఇందులో దాపరకాలు ఏమీ లేవు. రెండోది, ఇక్కడ అతి కీలకంగా మనం ఇవాళ ప్రస్తుతం ఏ నీటి సమస్య అయితే ఉందో తాళ్ళూరు లిఫ్ట్, అలాగే మల్లవరం మొల్లేరు ఎత్తిపోతల పథకం, ఈ రెండు తాళ్ళూరు లిఫ్ట్ని కావాలనే వాళ్ళు నిర్వీర్యం చేయడానికి గత ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. అలాగే మల్లవరం మొల్లేరు ఎత్తిపోతల పథకాన్ని కూడా మనం శాంక్షన్ తెచ్చి పనులు మొదలు పెడితే దాన్ని కూడా పట్టించుకోవడం మానేశారు. వాటిని మళ్ళీ ఈవేళ ఉన్నటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకొని వాటిని ఈ సంవత్సర కాలంలోనే ఈ ఖరీఫ్ సీజన్లోనే పనులు మొదలు పెట్టాలని మల్లవరం లిఫ్ట్ ఉందంటే దాన్ని మళ్ళీ రీటెండర్ పెరాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ ఆ కాంట్రాక్టర్ అయితేనే పని చేయలేనని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ టెండర్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ క్లోజర్ చేసి దాన్ని టెండర్ పిలిచేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి నిధులు కొరత అన్నది ఉండదు. పని చేసుకుంటే వెళ్ళడానికి మాత్రం సిద్ధంగానే ఉంటాం. తొందరలో పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది టెండర్లు పిలిచి. ఇక తాళ్ళూరు లిఫ్ట్ అన్నది దానికి 52 కోట్ల రూపాయలు నిధులు కావాలి. ఇవాళ ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు. కంప్లీట్ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉంది ఫైల్. ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి కూడా మొన్న నేను స్వయంగా మాట్లాడడం, తర్వాత మన పోలవరం వచ్చినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీని, మంత్రి గారిని, ఈఎన్సీని వీళ్ళందరినీ కూడా ఒకే దిక్కుని కూర్చోబెట్టి దాని మీద సమావేశపరచడం. ప్రిన్సిపల్ సెక్రటరీ నేను హైదరాబాద్ విజయవాడ వెళ్ళంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఫైనాన్స్కి పంపుతాను, మీరు ఈ లోపల సీఎం గారితో మాట్లాడండి అంటే మళ్ళీ అక్కడే సీఎం గారితో కూడా నేను వెంటనే మాట్లాడడం జరిగింది. సీఎం గారు ఒకటే ఆదేశించారు, అదే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫైల్ ఇచ్చి దీన్ని ఇమీడియట్గా పని మొదలెట్టే కార్యక్రమం చూడండి, దానికి కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా మనం తెచ్చుకుందాం అన్నది మీరు చెప్తే నేను ఆ నిధులు కేటాయింపు చేస్తానని చెప్పేసి ఆయన పోలవరం చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా తొందరలోనే ఒక 10-15 రోజుల్లోనే టెండర్ పిలిచేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని 2 రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఏదైతే సీఎం గారు కొత్తగా ఒక ప్రక్రియ మొదలుపెట్టాడు, హ్యాండ్స్ అని చెప్పి ఒక విధానంలో, అంటే అయ్యే పెట్టుబడినంతా కూడా ఒక సంస్థ పెట్టుబడి పెడుతుంది, దాన్ని ఒక 10 సంవత్సరాలు రన్ చేస్తుంది. అదే ప్రాజెక్ట్ను వాళ్ళు రన్ చేసి మనకు నీరు అప్పచెప్పాలి. అది ఎంత అయితే అంత 52 కోట్లు అవుద్దా, 60 కోట్లు అవుద్దా, ఎంత అయితే అంతా కూడా ఒక 10 భాగాలుగా ఈ 10 సంవత్సరాల్లోనే 10 భాగాలు వాయిదా సిస్టమ్ మీద ఆ తయారు చేసినటువంటి సంస్థకే ఇవ్వడానికి
ఒక విధానం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ రకంగా జరిగితే ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. లేదనుకుంటే ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చి టెండర్ పిలిచి పని పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ హ్యాండ్స్ అనే దానికి మాత్రం ఏదైతే మెగా సంస్థ ఉందో ఆ మెగా సంస్థతోటి డిపార్ట్మెంటు మాట్లాడారు, ప్రభుత్వం మాట్లాడుతుంది, సీఎం గారు మాట్లాడారు. నేను కూడా నాకున్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలతోటి నేను కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చేస్తానని మాత్రం ఒప్పుకోవడం జరిగింది. నీటి సమస్య మీద ఇది పరిస్థితి. ఇక ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నాయి. నేను అన్నది జగ్గంపేట నియోజకవర్గానికి హాస్పిటల్ అన్నాను, కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను మొన్న అనౌన్స్ చేశాడు, ప్రతి నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ ఇస్తాను అని చెప్పేసి. కాబట్టి అది పరిష్కారం అయిపోయినట్టే. 100 బెడ్ హాస్పిటల్లో మనకి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక హాస్పిటల్ రావడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ నేనేంటంటే ప్రైవేటు భాగస్వామ్యం అంట్లోకి ప్రజలకు మళ్ళీ భారం అవుతుందేమో అనేటటువంటి భయంతో మన ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ యొక్క భాగస్వామ్యంతో ప్రజలకు ఎక్కడా భారం జరగకూడదని చెప్పి ట్రస్ట్ భాగస్వామ్యంతో ఆ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ప్రాసెస్ చేయడం కూడా జరుగుతుంది. తొందరలోనే దాని కార్యక్రమం తీసుకుని ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి హాస్పిటల్ శంకుస్థాపన కూడా చేయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టకుండానే, 2వ సంవత్సరం పూర్తవడం కాదు, 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టకుండానే ఈ అన్నిటినీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఇక ఇండస్ట్రియల్ విస్తరణ కొత్తలోకి ఇందాక మీరు చెప్పారు మొదటి స్వాగతం మాట్లాడుతూ, మలిసాల్లో ఏదైతే 225 ఎకరాలు ఉందో దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా తొందరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాని ప్రపోజల్స్ కూడా తయారవుతున్నాయి. ఆ ప్రపోజల్ తయారైన వెంటనే త్రూ కలెక్టర్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దాన్ని ఇండస్ట్రియల్ పార్క్గా దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ పార్క్ అనౌన్స్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా వచ్చేటటువంటి పెట్టుబడిదారులు వస్తారు. ఇవన్నీ ఒక 5-6 సంవత్సరాల ప్రోగ్రెస్ మనం నిర్విరామంగా శ్రమిస్తే పూర్తయ్యేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని ఎక్కడా కూడా వదలకుండా నేను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కాక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ప్రజాప్రతినిధులకి నేను ప్రజాప్రతినిధిగా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి మార్పును కూడా ఒకసారి ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే 5 సంవత్సరాలు కూడా ఎక్కడ తట్టడి మట్టి పోసినటువంటి పరిస్థితి లేదు ఏ రవాణా రోడ్డు మీద కూడా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ప్రజాప్రతినిధిగా వచ్చిన తర్వాత రోడ్లు ఏ రకంగా తయారవుతున్నాయో మీరే చూస్తున్నారు ప్రత్యక్షంగా ప్రజలందరూ. ఎక్కడా కూడా ఒక చిన్న గొయ్యి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ముందు ఇమ్మీడియట్గా రోడ్డు మీద సుఖ ప్రయాణం జరిగే విధంగా పార్ట్ హోల్స్ అన్నిటినీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక ఒక్కొక్క రోడ్ని కూడా మనం ఇవాళ పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇందాక కొత్తూరు బాలభద్రపురం రోడ్డుకి వెళ్ళాను, అక్కడ రోడ్డు వేస్తుంటే చూడడానికి వెళ్ళాను. చూస్తే నాకే చాలా ఆనందం అనిపించింది. ఆ రోడ్డు గతంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ చూస్తే, ఇలా బలభద్రపురం వెళ్ళడానికి కానీ ఇలా గుర్రపాలెం వెళ్ళడానికి కానీ బ్రహ్మాండంగా తారు రోడ్డు తయారైపోయి ఇంకో 4-5 రోజుల్లో పూర్తయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఇది ఒక్కటనే కాదు, అలాగే సింహాద్రిపురం రోడ్డు గత 5 సంవత్సరాలు కూడా మోకాళ్ళ లోతు గోతులతో ఉండేది కిర్లంపూడి మండలం. ఇవాళ చక్కగా రోడ్డు తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎక్కడికక్కడ రోడ్లన్నిటినీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. నిన్న R&B 600 కోట్లు ఇచ్చింది. 600 కోట్లలో 225 పనులు రాష్ట్ర వ్యాప్తంగా మొదలెడుతున్నాం అన్నారు. అందులో ఖచ్చితంగా మనంతు వాటా మనకు రావడం జరుగుతుంది. అది కూడా బహుశా నేను అనుకోవడం సామర్లకోట టు గోకవరం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని పక్కాగా మళ్ళీ ఉన్నటువంటి మయం బిట్టు జగ్గంపేట దగ్గర నుంచి ఇంచుమించులో మలిసాల వరకు కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని
ఉన్నదాన్ని కూడా పూర్తిగా గోకవరం దాకా వేసుకున్నాం. కాబట్టి దాన్ని కూడా ఇవాళ పూజ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ నా అదృష్టం ఏంటంటే శ్రీకారం చుట్టింది. నేను శాసనసభ్యుడు అయిన వెంటనే 3,75,00,000 రూపాయలు తెచ్చి గోకవరం నుంచి తంటికొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా పక్కాగా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నేను మొదలెట్టినటువంటి మొట్టమొదటి పని ఆ దేవుడి యొక్క తంటికొండ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి ఇవాళ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అంటారా, ఒక దఫా గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా పనులు పూర్తవుతున్నాయి. మళ్ళీ రెండో దఫా నిన్నే శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ 3 మండలాలకు కలిపి 12 కోట్ల రూపాయల నిధులు సిమెంట్ రోడ్లకు మళ్ళీ శాంక్షన్ తెచ్చుకున్నాం. అలాగే 1 కోటి రూపాయలు 1,20,00,000 రూపాయలు తార్ రోడ్లకు తేవడం జరిగింది. నిన్న కలెక్టర్ దగ్గర తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇంకో 9 కోట్ల రూపాయలు గోకవరం మండలానికి యాక్చువల్గా ఇవాళ ప్రపోజల్స్ తెచ్చుకోమన్నారు కలెక్టర్ గారు. ఇవాళ ఆవిడ ఏ గుళ్ళు తిరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఫోన్ చేసి పొద్దుటే రండి అన్నారు. రేపు వెళ్ళడం, రేపు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి ఒకసారి. ప్రతి గ్రామంలోనే ఇవాళ నా దగ్గర నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా ప్రతి గ్రామం యొక్క పరిస్థితులు ఏంటి అన్న దాని మీద సొంతంగా ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్టును బేస్ చేసుకుని నియోజకవర్గంలో ఏ పనులు మనకు చేయాలి, ప్రజా అవసరాలు తీర్చాలి అన్న దాని మీద చాలా క్లియర్గా 4 మండలాలకి 4 ఇటువంటి బుక్ని తయారు చేసి రెడీ పెట్టుకోవడం జరిగింది. ఇందులో చూసుకుంటే అన్నీ ఉంటాయి క్లియర్గా. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓలు కానీ ఇవన్నిటినీ కూడా మనం చేసి ఇచ్చేసాం. అంటే ఒక అవగాహన కోసం తయారు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా చూసుకున్నట్టయితే మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు కంప్లీట్ ప్రతి గ్రామంలోనే మనం పూజ చేయాలనుకున్నట్టయితే సుమారు రమరమి ఇప్పుడు మండలానికి ఒక 17 కోట్ల వరకు, ఉదాహరణకి గోకవరం మండలం ఉందంటే 17 కోట్లు ఉన్నట్టయితే మొత్తం మండలం అంతా కూడా సిమెంట్ రోడ్లు పూర్తయిపోయే పరిస్థితి ఉంటుంది. దానికి ఇవాళ 9 కోట్లు తెచ్చుకుంటున్నాం. మళ్ళీ జూలై 3rd ఫేజ్లో మళ్ళీ ఇంకో 9 కోట్లు తెచ్చుకోగలిగామంటే కంప్లీట్ ఇంచుమించులో అన్ని రోడ్లు కూడా పూర్తయిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రతి మండలంలోని కూడా ఒక అనాలిసిస్ ప్రకారం ఒక రిపోర్ట్ను తయారు చేసుకుని ఆ రిపోర్ట్ను బేస్ చేసుకునే ఇవాళ వెళ్ళడం జరుగుతుంది. ఏదో నాయకులు రావడమో లేకపోతే ప్రజలు రావడమో వాళ్ళు వచ్చి నన్ను అడగడమో నేను ఆ కార్యక్రమాలు తీసుకుని చేయడమో కాదు. ఇంకా రెగ్యులర్గా ఉండేటటువంటి కార్యక్రమాలు, ప్రజా అవసరాలు ఎప్పుడో అందుబాటులో నేను ఉంటున్నాను, మా నవీన్ ఉంటున్నాడు, మేము ఇది చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఇప్పుడు రేపొద్దున వేసవకాలం వచ్చేసింది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. దాని మీద మొన్నే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఇమీడియట్గా రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ పిలుస్తాం జరుగుతుంది. వాళ్ళని ఓ రిపోర్ట్ తయారు చేయమన్నాను. గ్రామాల వారి మంచినీటి పరిస్థితి యొక్క పరిస్థితులు ఏంటి అన్న దాని మీద, దానికి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి నిధులు తెచ్చి ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలన్నది నా కాన్సెప్ట్. ఉన్నటువంటి పరిస్థితులు ఇక గత ప్రభుత్వం మరుగున పడేసినటువంటి బీసీ లోన్లు కానీ, ఎస్సీ లోన్లు కానీ, ఎస్టీ లోన్లు కానీ, కాపు లోన్లు కానీ ఇవన్నింటినీ కూడా మళ్ళీ శ్రీకారం చుట్టాం. అయితే ఒక్కసారిగా అందరికీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఆర్థిక వనరులు సమకూర్చుకుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కొక్కటిగా
గ్రామానికి 4, 5, 10 ఆ గ్రామం యొక్క జన సాంద్రతను బట్టి ఇవ్వడం జరుగుతుంది. అన్నింటినీ అలా ఇచ్చుకుంటూ నిరంతరం ఇది 5 సంవత్సరాలతో ఆగేటటువంటి ప్రక్రియ కాదు. ప్రతి ఒక్కడూ ఆర్థిక స్థోమత పెంపొందే వరకు కూడా, తమ కాళ్ళ మీద తాము నిలబడే వరకు కూడా మా కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ ఆర్థిక సహకారాన్ని అందించేటటువంటి వివిధ సంస్థల ద్వారా, గతంలో కార్పొరేషన్లు పెద్ద గొప్పగా పెంచేశారు, విడగొట్టేసి ఒక బీసీ కార్పొరేషన్ ఉందంటే కొన్ని కార్పొరేషన్ల కింద ఇది చేశారు. ఇవాళ మేము కానీ అయితే పేరుకే ఇచ్చారు తప్పించి అక్కడ ఉన్న చైర్మన్ కుర్చీ లేదు, కొనుక్కోలేదు, బల్ల లేదు, పెన్ను లేదు. మేము అలా కాకుండా ఇవాళ ప్రతి కార్పొరేషన్ నుంచి కూడా నిధులు సమకూర్చడం జరిగింది. ఆ కార్పొరేషన్ నుంచి ఇవాళ నిధులు లాస్ట్ బడ్జెట్లో ఉన్నటువంటి నిధుల్ని ఇమీడియట్గా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. రేపు మళ్ళీ బడ్జెట్ అయింది మొన్న. ఈ బడ్జెట్లో వచ్చేటటువంటి నిధులు కూడా మళ్ళీ ఈ సంఘాలన్నిటికీ కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓసీలకు కానీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ బేసిస్ మీద కానీ, కాపులకు కానీ మళ్ళీ ఈ లోన్స్ అన్నీ కూడా నిరంతర ప్రక్రియగా కొనసాగడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన వాళ్ళతోటే ఆగిపోయే సమస్య లేదు. ఇది నిరంతరం ఇచ్చేది, ప్రతి ఒక్కరికి ఆర్థిక స్థోమత కల్పించేది. అందులో ఇవాళ విశేషం ఏంటంటే P4 విధానం. ఈ 4 Pలతోటి ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించేటటువంటి విధానానికి P4 విధానంలో సూక్ష్మంగా చెప్పాలంటే ఇక్కడ ఎలాగంటే ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో బెనిఫిషరీది ఒక పాత్ర, అలాగే ఆ గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తి వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని అందించి ఆయనది ఒక పాత్ర, బ్యాంకులది ఒక పాత్ర, ప్రభుత్వాన్ని ఒక పాత్ర. ఈ 4 Pలతోటి ఈ P4 విధానంలో ఒక కుటుంబాన్ని తీసుకుని ఆ కుటుంబాన్ని ఆర్థిక స్థోమత కలిగే విధంగా ఏదో ఒక వ్యాపారం లేదా వ్యవసాయం, వారికి ఏది అనువైనటువంటి విధానం ఎంచుకుంటాడో దానికి ఈ 4 భాగస్వామ్యంతో ఆర్థిక పరిపుష్టి కల్పించి వాణ్ణి తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి విధానంతో దరిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలనేటటువంటి ఒక నూతన ప్రక్రియతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో కార్యక్రమాన్ని ఇవాళ ఉగాది సందర్భంగా దీన్ని ప్రారంభించడం నేను కూడా వెళ్ళాల్సిందే. కానీ అయితే మన స్వార్థం ఇప్పుడు మన నియోజకవర్గం కాబట్టి ఇవాళ నగరంలో మేము కూడా ప్రారంభించాం ఆ కార్యక్రమాన్ని. ఒక పక్క ఉగాది సంబరాలు చేస్తూ రెండవ పక్క ఈ P4 విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించేసినటువంటి P4 విధానాన్ని కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. అక్కడ ఆ నగరం అనేటటువంటి విలేజ్లో ఒకటే రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు ఒక 5 కుటుంబాలు తీసుకొని ప్రామాణికంగా ఈ 5 కుటుంబాలకి కూడా మీరు అందరూ కలిసి, అంటే అక్కడ అందరూ చిన్న వాళ్ళే కానీ అందరూ చాలా కలిసికట్టుగా ఉంటారు, ఏ కార్యక్రమం వచ్చినా సమిష్టిగా చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కలిసి ఆ 5కి సహకారం అండి. ఒక P మీరు, రెండోది బ్యాంకు, మూడోది మేము, నాలుగోది ఆ 5, 4వ వ్యక్తి మీరు ఎంచినటువంటి ఆ వ్యక్తి. ఈ 5 కుటుంబాలని కూడా మీరు ఇక్కడ ఈ సంవత్సరం మనం 5 కుటుంబాలకి మీ గ్రామంలో, ఈ చిన్న గ్రామంలో ఒక 5గురిని ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా చేద్దామని చెప్పేసి అక్కడ ప్రారంభించడం జరిగింది. అది అలాగే ప్రతి గ్రామంలోని కూడా అన్ని గ్రామాలకి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఆ గ్రామం యొక్క పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఇక్కడ మనం లోన్లు ఇచ్చేయడం, వాడు ఏదో పొట్షేర్ కొనేయడంతో బండి కొనేసుకోవడంతో అయిపోయింది అనిపించుకోవడం, ఏం చేశారా నువ్వు అంటే 2 సినిమాలు చూశాను, 3 పలవాలు తిన్నావు, మా ఆవిడ నేను సినిమాకి వెళ్ళా అనకుండా
ముందు ఆయన మెంటల్గా మనం తయారు చేసి తన కాళ్ళ మీద తను నిలబడి ఎదటోడు అవసరం మళ్ళీ మరొక్కసారి రాకుండా బతికేటటువంటి విధానంలో వాడిని కౌన్సిలింగ్ ఇచ్చి వాడికి ఈ P4 విధానాన్ని అమలు చేసి వాడిని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఉంది. అలాగే బీజేపీ కూడా ఆశీస్సులు ఉన్నాయి. మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క సమిష్టి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేసుకువెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నేను అన్నటువంటి మాటలు నేను నిలుపుకుంటాను, మా నాయకుడు అన్నటువంటి మాటలు మా నాయకుడు నిలుపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇక్కడ విమర్శించే వాళ్ళకి ఒకటే నేను చెప్తున్నా, ఇది పనిచేసే ప్రభుత్వం, ప్రజా అవసరాలు తీర్చేటటువంటి ప్రభుత్వం. చాలామంది చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు, మన నియోజకవర్గంలో కాకపోయినా బయట ఏదో మాట్లాడకపోతే ఎదుటోడు మనల్ని మర్చిపోతారేమో జనం అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకే తెలుసు ఇది పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి. ఇవాళ ఒక సూపర్ 6 గురించే తీసుకుందాము. ఈ సూపర్ 6 అన్న దాంట్లో 10 మాసాల కాల వ్యవధిలో మీకు ఎన్ని సమస్యల్ని సూపర్ 6లో ఇచ్చింది అన్నది చూసుకుంటే, దీపం పథకం, గ్యాస్ బండ్లు ఇవ్వడం అన్నది దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి. అలాగే 4,000 రూపాయలు పెన్షన్లు అమలు చేయడం జరిగింది. రేపు మేలో ఖచ్చితంగా ఏదైతే మళ్ళీ స్కూళ్ళు తెరిచేటప్పటికి వీటన్నిటినీ కూడా అమ్మ ఒడి దాన్ని అమ్మకు వందనం దాన్ని అమలు చేయడం జరుగుతుంది. అలాగే రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రేపు వ్యవసాయ సీజన్ స్టార్ట్ రైతులుగా దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 అంశాలని ఈవేళ ఒక్కసారిగా ఈ 10 మాసాల కాల వ్యవధిలోనే పూర్తి చేస్తే ఇంక మిగిలిన 2-3 ఉంటాయి. ఆ మూడింటిని కూడా మళ్ళీ నెక్స్ట్ ఇది విధానంలో ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇది పారిపోయే ప్రభుత్వం కాదు, పారిపోయే నాయకులు కాదు, మేము అన్నదాన్ని అన్నట్టుగా అమలు చేసేటటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా వాటిని చేయడం జరుగుతుంది. వీటన్నిటికంటే కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, పోలవరాన్ని పడకేశారండి. ఆ పోలవరాన్ని వేళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పరుగులు పెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి. అలాగే అమరావతి రాజధాని, ఒకసారి వేళల్లో కళ్ళు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ వెళ్ళి చూస్తే తెలుస్తుంది రాజధానిలో ఏం జరుగుతుందో అన్నది. దాన్ని ఈ వీక్లోనో నెక్స్ట్ వీక్లోనో మళ్ళీ ప్రతిష్ఠ చేస్తాడు ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి. ఏప్రిల్ 3వ వారంలోనూ ఎప్పుడో వస్తారని చెప్పేసి అని అంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత నుంచి మరింత పరుగులు పెట్టేటటువంటి కార్యక్రమం ఉంటుంది అమరావతి కూడాని. ఇలా అన్నిటినీ కూడా ఎక్కడ దేన్ని కూడా ఇది చేయకుండా 1వ తారీఖు ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. జీతాల్లాగా అందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 1 నుంచి ఫస్ట్ వీక్లోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నిటినీ పెన్షన్దారులకి ఇదివరకు ఎప్పుడు ఇచ్చేవారో ఏమైపోయేవారో ఏమైందో తెలిసింది కాదు. ఎండమావుల్లో పైకి చూసినట్టు ఎప్పుడు వర్షం పడుతుందో వర్షం సుఖ దొరుకుతుందా అని పైకి ఎత్తి చూసుకునేవారు పాపం ఆ పెన్షన్దారులు. ఇవాళ అలా కాకుండా 1వ తారీఖున పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. పెన్షన్ అంటే ఉద్యోగస్తులకు నేను చెప్పేది ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎక్కడ ఏది ఆగకుండా నిరంతరం ప్రజాక్షేమం ప్రజా అవసరాలు తీర్చుకుంటూ అభివృద్ధిని కొనసాగించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ సేమ్ నేను చెప్పినవన్నీ కూడా మన నియోజకవర్గంలో కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. ప్రజలకి ఇక్కడ ఒక ఎమ్మెల్యేని మీరు ఎన్నుకుంటే 2 పనిచేస్తున్నాం మేము నిరంతరం ప్రజల్లో ఉంటూనే. ఇంకా అంతకంటే జగ్గంపేట నియోజకవర్గంలో కావాల్సింది ఏంటి? ఇక రెండోది ఏంటంటే అది నా అదృష్టం మీ అదృష్టం. ఎవరైతే కలియుగ వైకుంఠం ఉన్నదో వైకుంఠం అని చెప్పుకుంటామో మనం తిరుపతి, ఇవాళ తిరుపతి తిరుమల దేవస్థానానికి నేను ట్రస్ట్ బోర్డు మెంబర్గా అయ్యాను.
అక్కడ కూడా సేవలు చేసుకునే అదృష్టం నాకు కలిగింది. ఆ సేవల్లో భాగస్వాములను మిమ్మల్ని చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. కాబట్టి నమో వెంకటేశ అని చివరిగా చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.